కావేరి విషయంలో జైలర్ చేసిన పనికి ఆల్మోస్ట్ తన జాబ్ పోయే పరిస్థితి అయితే వచ్చేసింది. కావేరి జైలర్‌ని గదిలో పెట్టి తాళం వేసి వచ్చినందుకు నీకు మంచి పనిష్మెంట్ ఇస్తాను. కోలుకోలేని పనిష్మెంట్, నువ్వు జీవితంలో మర్చిపోలేవంటూ గదిలో పెట్టి బంధిస్తుందనమాట. అయితే కావేరికి ఈమె గురించి కూడా పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే ముందు చిన్ని ఏమైంది? అసలు వాళ్ళ బాలరాజు దగ్గర ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నన్నేమన్నా మభ్యపెట్టి పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా ఏంటి? అసలు ముందు నేను చిన్ని గురించి తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి బయటపడాలి అని చెయ్యి కోసేసుకుంటుంది. ఇక పెద్ద పెద్దంగా అరుస్తూ ఉంటే సెంట్రీలొచ్చి "ఏమైంది కావేరి? ఏమైంది కావేరి?" అంటే జైలర్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను మేడం. అందుకే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా చేశానని చెప్పడంతో ఇక హాస్పిటల్‌కైతే తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తూ ఉంటే ఇలా ఏమైంది? ఏమైంది? అని డాక్టర్ అడిగితే సెల్‌లోనే ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్తుందనమాట. అయితే ఇదంతా నా మెడకే ఎక్కడ చుట్టుకుంటుందో అన్నట్టు జైలర్ భయపడిపోతుంది. ఎందుకంటే అంతగా బ్లీడింగ్ అయిపోతుంది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో! ఇక ఆల్మోస్ట్ జాబ్ పోయే పరిస్థితి వచ్చేసిందా అన్నట్టు భయపడుతూ ఉంటుంది. ఇక కావేరి ఇలా సూసైడ్ చేసుకుంది అని సత్యంకి ఫోన్ చేసి చెప్తారు. "ఇప్పుడే కదా నా చెల్లితో మాట్లాడేసొచ్చాను. ఇంతలో ఏమైంది?" అని భయపడిపోతూ అందులో నా ఆత్మహత్య చేసుకోబోయింది అని చెప్పగానే చాలా కంగారు పడిపోయి మరలా హాస్పిటల్‌కైతే బయలుదేరుతాడు. మొత్తం మీద చిన్నితో మాట్లాడడం కోసం కావేరి ఇలా చేసింది. ఒకసారిగా ఆ జైలర్ భైరవికి కూడా ఇదొక పెద్ద ట్రీట్మెంట్ లాగే పనికొస్తుంది. ఎందుకంటే ఇంకొకసారి వేరే ఖైదీల జోలికి వెళ్ళదు కాబట్టి.